ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము అశ్విని నక్షత్రాన్ని జన్మించినటువంటి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి మనం అనేటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అశ్విని నక్షత్రాన్ని జన్మించేటువంటి వారు చక్కగా అనేక మంది మనకు ఫోన్ చేస్తూ, స్వామి మేము ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కలిసి వస్తుంది అనేసి వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు. ప్రతి మనిషి కూడా ఈ దేవాలయాలకు వెళ్తూ ప్రతి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. చాలామంది మేము అనేకమైన పూజలు చేసామండి, మాకు ఎక్కడా కలిసి రావట్లేదు, ఆ నోములు నోచాం, ఈ వ్రతాలు చేసాం, ఆ యజ్ఞాలు చేసాం, ఈ హోమాలు చేసాం అని చెప్తూనే ఉంటారు వాళ్ళు. కానీ ఏమీ పని కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఏ నక్షత్రాన్ని పుట్టినవారు ఏ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి విషయాన్ని ఋషులు మనందరికీ కూడా వాళ్ళు ఒక నిర్ధారించి, ఈ నక్షత్రాన్ని పుట్టిన వ్యక్తి ఈ దేవుణ్ణి ఆరాధిస్తే శీఘ్రంగా ఆయనకు అనుగ్రహం కలుగుతుంది, ఆ దేవ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి చక్కగా వాళ్ళు ఋషులు మనకి అనేకమైనటువంటి శాస్త్రపరంగా అందివ్వటం జరిగింది. అందుచేత మనం ఆ యొక్క నక్షత్రం వారు ఆ దేవుణ్ణే పూజిస్తే అప్పుడు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అందుచేత ఈరోజు మనం ఈ యొక్క అశ్విని నక్షత్రాన్ని పుట్టినటువంటి వ్యక్తి ఏ దేవుణ్ణి పూజించాలంటే జనార్దుడిని పూజించాలి, జగన్నాథ స్వామిని పూజించాలి. జగన్నాథుడన్నా స్వామివారే. ఆ యొక్క జగన్నాథ స్వామిని ఆరాధించండి. చక్కగా ఆదివారం రోజు చక్కగా మీరు ఉపవాసం ఉండి ఆ జగన్నాథుణ్ణి అర్చించండి, పూజించండి. లేదా ఆ స్వామివారి యొక్క మీరు అర్చిస్తున్నట్టుగా పూజిస్తున్నట్టుగా భావిస్తూ ఉపవాసం ఉండండి. ఆ రోజు చక్కగా ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలోని ఏదన్నా ఒక పదార్థాన్ని, పండ్లు, పాలు ఇలాంటివి తిని ఆ జనార్దనుని కోసం, ఆ జగన్నాథ స్వామి వారి కోసం మేము ఉపసిస్తున్నట్టుగా, స్వామి నాకు ఈ అనుగ్రహం కావాలి, మీరేమి కావాలంటే అది, మీకు ఏ కోరిక ఉన్నదో ఆ కోరికని ప్రకటిస్తూ ఆ జగన్నాథుని యొక్క ఆరాధన చేయండి. లేదా మీరు చక్కగా మీ దేవుని మందిరంలో ఆ జగన్నాథుని యొక్క పటం పెట్టుకుని ఆ స్వామివారికి చక్కగా సువాసన భరితమైనటువంటి పుష్పాలతోటి అలంకరించి ఆ స్వామివారికి చక్కగా ఆ సువాసన భరితమైన పుష్పాలతోటే మరి అష్టోత్తర శతనామాలు పూజ గావించి పండో ఫలమో స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఇలాగ ఆదివారం కూడా మీరు ఇలా చేయండి. లేదా ప్రతిరోజు కూడా ఈ జగన్నాథ స్వామి యొక్క ఆలయాన్ని మీరు దర్శించండి. మరి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి, ఎటువంటి సందేహం లేదు. ఆయురారోగ్యాలు బాగుంటాయి. మీరు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విద్యా విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, లేదా ఆరోగ్య విషయంలో కానీ ఆ జగన్నాథుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడి రక్షిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ అశ్విని నక్షత్రాన్ని జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఆ జగన్నాథుని యొక్క పటాన్ని తెచ్చుకోండి. చక్కగా మీ దేవుని మందిరంలో పెట్టుకోండి. చక్కగా ఆవునేతితో దీపం పెట్టి స్వామివారిని ప్రతి నిత్యము కూడా ఆవునేతి యొక్క దీపాన్ని పెట్టి స్వామివారిని ఎప్పుడు మీరు పూజిస్తూ ఉండండి. మీకు చక్కనైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి. నిత్యము ఆ దీపారాధన చేయటం వల్ల మీకు సంపదలు కలుగుతాయి, ఎటువంటి సందేహం లేదు. మీరు
ఈ అశ్విని నక్షత్రం జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మరి ఆ జగన్నాథుణ్ణి మరి చర్చించి పూజించి సకలైశ్వర్యాలు పొందుతారని చెప్పేసి భావిస్తూ ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీ అందరికి కూడా ఐశ్వర్యాలు ప్రసాదించమని చెప్పి కోరుతూ లోకా సమస్త సుఖనో భవతు.